మంచి ఉద్దేశాన్ని అభినందించాలని అన్నారు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. నెల్లూరు నగరంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించే వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఆయన పరిశీలించారు. ముస్లిం మైనార్టీ నేతలతో కలిసి అక్కడికి వచ్చిన ఆయన పనుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అజీజ్ మీడియాతో మాట్లాడుతూ అనుకున్న సమయానికి స్కూల్ అడ్మిషన్లు తీసుకుంటామని అన్నారు. పనులు పూర్తి కావడానికి 2 నెలల సమయం పట్టినా అడ్మిషన్లు ఆలస్యం కావని స్పష్టం చేశారు. ఈ పనులపై కామెంట్లు చేయడం మానాలని సూచించారు. వాస్తవంగా ఇది 1 నెల ముందే పనులు స్టార్ట్ అవ్వాల్సింది. కానీ ఇక్కడ ఏదైతే భూమి పరిస్థితి ఉందో ఇది కంప్లీట్ బ్లాక్ కాటన్ సాయిల్. అయితే మేము సాయిల్ టెస్టింగ్ చేసినా మళ్ళా ఇంకొకసారి దీన్ని క్షుణ్ణంగా చేయించాలని చెప్పి ఇంకో సఫిస్టికేటెడ్ ల్యాబ్కి పంపించడం జరిగింది. దాని ద్వారా తెలిసింది ఏంటంటే దీని కింద సీపేజ్ వచ్చేస్తూ ఉంది. నీళ్లు ఒక 7 అడుగుల్లోనే ఇక్కడ నీళ్లు వస్తున్నాయి. అంటే పక్కన నుంచి సీపేజ్ రావడం కాదు, గ్రౌండ్ వాటరే 7 అడుగుల్లోనే ఉంది. సో దీన్ని తొందరపడి ట్రెడిషనల్గా కానీ కట్టేస్తే రేపు పగుళ్ళు రావడం, మళ్ళా అది కొద్దిగా కంప్రెషన్ అవ్వడం, సింక్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. ఇదేంటంటే పిల్లలు ఉండేది 10 కాలాల పాటు ఉండాలి. దీన్ని మళ్ళా మంత్రి గారు నారాయణ గారు దాన్ని పరిశీలించిన తర్వాత ఎవరైతే దీనికి మనకు సిఎస్ఆర్ ఫండ్ ఇస్తున్నారో వాళ్ళే కాంట్రాక్టర్స్, పృథ్విక్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అందరము, వాళ్ళ టెక్నికల్ పీపుల్ అందరం కూర్చొని దీన్ని మామూలుగా చేస్తే కుదరదు, ఇక్కడ ట్రెడిషనల్గా వేస్తే కుదరదు. అందుకోసం ఫస్ట్ ఇక్కడ ఉండే సాయిల్ని మేము స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు ఒక 5 అడుగులు ఇక్కడ ఉండే బ్లాక్ కాటన్ సాయిల్ తీసేసి జియో రీఎన్ఫోర్స్మెంట్ గ్రాన్యువల్ బెడ్ అంటారు. జనరల్గా ఇది మన డ్యామ్స్ అవి కట్టేటప్పుడు, పెద్ద పెద్ద భవనాలు కట్టేటప్పుడు, బ్రిడ్జెస్ కట్టేటప్పుడు అప్పుడు వేస్తాం. దీన్ని ఏంటంటే ఆ బ్లాక్ కాటన్ సాయిల్ తీసేసిన తర్వాత ఎర్రమట్టి వేస్తారు, గ్రావెలు, మళ్ళా ఈ జిఆర్జీబీ అంటారు, ఈ యొక్క సింథటిక్ షీట్ వేస్తారు, మళ్ళా సాయిల్ వేస్తారు, మళ్ళా వేస్తారు. అలాగా 3 లేయర్స్ వేసిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ కాంక్రీట్ వేయడం, అక్కడి నుంచి పనిచేస్తారు. సో దట్ ఫ్యూచర్లో ఎప్పుడు కానీ ఎంత సీపేజ్ వచ్చినా ఆ నీళ్లు మాత్రమే వెళ్తాయి, కానీ దాంట్లో ఉండే మట్టి ఏమీ తీసుకొని వెళ్ళదు. కాబట్టి మీ అందరినీ, ప్రజలందరినీ కోరుతున్నా నేను, నారాయణ గారు దీన్ని ఒకసారి ఆయన చెప్తే 100% చేస్తారు. దీనికి ఎవరైతే ఈ సిఎస్ఆర్ ఫండ్ మాకు ఇస్తున్న ఆ సంస్థకు కానీ, పృథ్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ, మా నెల్లూరు ప్రజలందరి తరపున, రాష్ట్రం వక్ఫ్ బోర్డు తరపున, అలాగనే ముస్లిం సమాజం అందరి తరపున కానీ వాళ్ళకి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నా.